రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో చార్మినార్ నీడలో మెట్రో సందడి, గోల్కొండలో సొరంగం బయటపడింది. అంటే 400 ఏళ్ల చరిత్రకు కొత్త క్లూ దొరికింది. మీరు రోజు టోల్ కడుతున్నారా? అంటే టోల్ ప్లాజాకు దగ్గరలో నివాసం ఉంటున్నారా? ఇక మీ సమస్యకు ఒక పరిష్కారం, 350 రూపాయల డిజిటల్ పాస్ తీసుకోండి. రోజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ వార్తల్ని మనం 5 PM రచ్చ రాజకీయంలో చూద్దామా? చార్మినార్ నీడలో ఓల్డ్ సిటీలో మెట్రో సందడి ప్రారంభమైంది. పనులు మళ్ళీ వేగం పుంజుకుంటున్నాయి. ఎంజీబీఎస్ అంటే మెట్రో ఫేజ్ 2లో భాగంగా ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఆ పేపర్లపైనే ఉంటుంది, ముందుకు కదలటం లేదు. ఇప్పుడు కదలిక ప్రారంభమైంది. పనులు శరవేగంతో అవుతున్నాయి. ఈ రహదారిలో ఇరుకైన గల్లీలు, చారిత్రక కట్టడాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ కాకుండా అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ కూడా చేశారు. చారిత్రక కట్టడాలకు డిస్టర్బ్ కాకుండా, అంటే సమీపంలోనే ఈ మెట్రోకి సంబంధించిన స్టేషన్ ఉండేలా డిజైన్ చేశారు. మనం చూసుకున్నట్లయితే ఎంజీబీఎస్ నుంచి ఈ మార్గం గుండా సాలార్జంగ్ మ్యూజియం, అలాగే చార్మినార్, షాలిబండ, అలియాబాద్, షంషీర్గంజ్, ఫలక్నుమా మీదుగా చంద్రాయణగుట్ట వెళ్ళేలా 7.5 కిలోమీటర్ల డిజైన్ ఇది. భవిష్యత్తులో ఆ చార్మినార్ను ఒక పెద్ద కారిడార్గా డెవలప్ చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందుగా ఏమనుకున్నారంటే, అంటే మెట్రో పిల్లర్ కావాలి, ట్రాక్ కావాలి. కాబట్టి అక్కడ ఉన్న రోడ్ ఎంత ఉంది? 25 నుంచి 30 అడుగుల రోడ్ ఉంది. దీనికోసం కావాలి 100 నుంచి 120 అడుగుల స్పేస్ కావాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఏ భవనాలు, చారిత్రక కట్టడాలు, అలాగే చాలా కాంప్లెక్స్లు, మల్లిగీలు, షాపులు, ఒక పురాతన చార్మినార్ అంటే నిజాం కాలంలో ఉన్న మున్షీనాన్ అనే ఒక చిన్న షాప్ కూడా అక్కడ నుంచి కూల్చేశారు. అంటే మొత్తం 1100 భవనాలని గుర్తించారు. మళ్ళా ఇంజనీరింగ్లో రీడిజైనింగ్ చేసి దాంతో ఆస్తుల సంఖ్య ఏవైతే కూల్చాలో వాటి సంఖ్య 1100 నుంచి 886 తగ్గించారు. ఇప్పటి వరకు 550 కట్టడాల్ని కూల్చివేశారు. దానికి సంబంధించి వాటి యజమానులకు 443 కోట్ల రూపాయల పంపిణీ చేయడం కూడా పూర్తి అయిపోయింది. దాదాపుగా 80% భూసేకరణ పనులు అవన్నీ పూర్తయ్యాయి. ఇక కొద్ది మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ చూసుకున్నట్లయితే 2000 కోట్లు 4 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, అంటే గతంలో ఈ మెట్రో ఫేజ్ 1 మనం చూసుకున్నట్లయితే పీపీపీ మోడల్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మెట్రో నుంచి ఎల్ఎన్టీ వెళ్ళిపోయిన నేపథ్యంలో మొత్తం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 50-50% షేర్లో ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేశారు. ఇది కనుక పూర్తయితే చారిత్రాత్మకమైన, అంటే ఎప్పుడు రద్దీగా ఉండే వ్యాపార కేంద్రమైన ఓల్డ్ సిటీకు, న్యూ సిటీకి మధ్య ఒక కారిడార్ డెవలప్ అవుతుంది. అంటే ఓల్డ్ సిటీ రవాణా ముఖ చిత్రం టోటల్గా మారిపోతుంది. గోల్కొండ కోట, దానికి సంబంధించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉంటాయి. ఎప్పుడు ట్రెజర్ హంటర్స్ అక్కడ ఏవో ఒకటి కెలుకుతూనే ఉంటారు. 18 సిడి అంటే 18 మెట్లు. గోల్కొండ కోట వెనుక ఉన్న ఈ 18 మెట్ల ప్రాంతంలో కొంతమంది అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు తవ్వకాలు చేస్తున్నారో ఎవరికి తెలియదు. స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెప్పడంతో అక్కడికి వెళ్తే అక్కడ తవ్వకాలు చేస్తున్న సందర్భంగా ఒక పెద్ద సొరంగం బయటపడింది. అంటే 400 ఏళ్ల చరిత్రకు సంబంధించిన అది ఒక క్లూ. మనం అక్కడ గోల్కొండ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే గోల్కొండ కోటకు ఒక సమీపంలో ఉన్న కుతుబ్ షాహీ టూమ్స్, ఏవైతే రాజకుటుంబీకుల సమాధులు ఉన్నాయో, మధ్య కోటకు ఈ గోల్కొండ కుతుబ్ షాహీ టూమ్స్కు కింద భూగర్భ మార్గం ఒకటి. అంటే వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు రాజులు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ప్యాలెస్ నుంచి భూగర్భం కింద, భూమి లోపల నుంచే ఇక్కడ శ్మశాన వాటికకు వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి అనే దాని మీద గతంలో కూడా కొన్ని చారిత్రక ఆధారాలు దొరికాయి. అక్కడ ఉన్న హెరిటేజ్ పార్క్ ఏదైతే ఉందో, అక్కడ ఇబ్రాహిం కులీ కుతుబ్ షా యొక్క సమాధికి సమీపంలో
ఒక పాత గేటు, ఆ గేటుకు ఆనుకుని రిటర్నింగ్ వాల్, దాని లోపల నుంచి పోతే 500 మీటర్ల దూరంలో కోట. ఆ కోటకు వెళ్ళే దారిలోనే అంటే ఈ గేట్ ఉన్న దారిలోనే అదే అలైన్‌మెంట్‌లో పటాన్ చెరువు దర్వాజా ఉంది. దాంతో అసలు ఈ సొరంగ మార్గానికి సంబంధించిన దానిపైన ఇప్పుడు దాన్ని గూడా ఒక అంటే పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలని గూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని క్లీన్ చేసి, డెవలప్ చేసి చేయాలని డిపార్ట్‌మెంట్ గూడా భావిస్తుంది. అందులో అలాగే ఇంకేమన్నా మార్గాలా ఇవి అనేది ఇప్పుడు ఈ సొరంగం అనేది ఎప్పటిది? దాని వయసెంత? అంటే ఏ ఇయర్‌లో దాన్ని తవ్వారు? ఎలాంటి రాళ్ళను వాడారు? ఇటుక ఏంటిది? అనే అంశాల్ని పురావస్తు పరిశోధకులు అక్కడ పరిశోధన జరిగిన తర్వాతే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే పాత ఫోటోల్లో కొన్ని ఆధారాలు గూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ గోల్కొండ కోటకు, కుతుబ్ షాహీ టూమ్‌కు మధ్య భూగర్భ మార్గం ఉంది అనే దాని మీద పలు ఎవిడెన్సెస్ ఉన్నాయి. కుతుబ్ షాహీలు 1518 నుంచి 1687 వరకు పాలించారు. ఆ టైంలో వాళ్ళు ఎలా అంటే ఎలాంటి జీవన శైలి ఉండేది? అప్పట్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవి? వాళ్ళు ఎలాంటి సంస్కృతి, టెక్నాలజీ అనే అంశాలన్నిటికి గూడా ఇది ఒక క్లూగా అనుకోవచ్చు. నిజంగా ఈ సొరంగం అనేది భద్రత కోసం, రక్షణ కోసం, పారిపోవడానికి ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారా? లేకపోతే వ్యవసాయం, ఇరిగేషన్ లేకపోతే నీటి కోసం వాడటానికి ఉపయోగించారా? అనే అంశాల్ని పై పురావస్తు శాఖ, చరిత్రకారులు దృష్టి పెట్టి దీనిపై పరిశోధనలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు గోల్కొండకు సంబంధించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉంటాయి. గోల్కొండ నుంచి చార్మినార్ వరకు సొరంగ మార్గం ఉంది అనేది. అయితే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు గనుక మనం చూసుకున్నట్లయితే రాక్ ఏరియా ఉంది. తర్వాత మూసీ ప్రవాహం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి సొరంగాలు ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు రాజులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు ఒక కొత్తగా ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాం అనుకోండి. కాంప్లెక్స్ కడుతుంటే ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం సెల్లార్ తవ్వుతున్నాం. సో, ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నట్టు. ఇప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లో, షాపింగ్ మాల్‌లో చూసుకున్నట్లయితే అన్ని 5, 6 లెవెల్‌లలో సెల్లార్స్ ఉంటున్నాయి. సేమ్ ఇదే టెక్నాలజీని అప్పట్లో కుతుబ్ షాహీలే వాళ్ళు ప్యాలెస్‌లు నిర్మించుకున్నప్పుడు పైన ప్యాలెసే కాదు, కింద సెల్లార్ కొట్టారు వాళ్ళు. సెల్లార్ కొట్టి అంటే వాళ్ళు ఈజీగా ఎవడైనా శత్రు దాడులు జరిగినప్పుడు గానీ, అంటే బంకర్లు అనుకోవచ్చు మనం అప్పట్లో. అంటే ఏం బాంబులు లేవు గానీ, వాళ్ళు దాచుకోవడానికి, నిధులు దాచుకోవడానికి, తాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి, హాయిగా ఉండటానికి అలాంటి బంకర్లు అంటే ఇప్పుడు మనం ఏవైతే సెల్లార్ అంటున్నామో అవి ఉండేవి. అంటే వాళ్ళ ప్యాలెస్ చుట్టూ ఒక 300 మీటర్లు, 200 మీటర్లు అలా ఉండేది. దాన్ని చూసి మనం ఏమనుకుంటున్నామంటే ఇది చాలా వరకు సొరంగ మార్గం ఉంది అనుకుంటున్నాము. కానీ చరిత్రకారులు, పరిశోధకులు, పురావస్తు పరిశోధకులు చేసిన స్టడీ వల్ల హైదరాబాద్‌లో మనకు తేలిందేందంటే, ఈ బారాదరీలు అనేవాళ్ళు అప్పట్లో. బారాదరి అంటే కన్‌స్ట్రక్షన్‌కున్న ఇది బారాదరి అంటే 12 దర్వాజాలతో ఉన్న ప్యాలెస్‌లు అన్నట్టు. 12 ముఖద్వారాలుంటాయి. అంటే ఏ ముఖద్వారం నుంచైనా వాళ్ళు పారిపోవచ్చు, లేకపోతే ఎంట్రీ అవ్వచ్చు అన్నట్లు అన్నమాట. అవి చాలా సీక్రెట్‌గా ఉండేది. ఎక్కడ ఏ ద్వారం ఉందనేది వాళ్ళకే తెలియాలి. మనం అది చూసి లోపలికెళ్తుంది కాబట్టి దారి ఓల్డ్ సిటీలో నేను ఒక విజిట్‌లో గూడా పాల్గొన్నాను నేను. ఒక సొరంగంలో బయటపడినప్పుడు అందులో నుంచి కొంతమంది చరిత్రకారులు, నేను గూడా ఒక పురావస్తు శాఖలో చదువుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ లోపల నుంచి వెళ్ళి కొంత దూరం చూసేది. తర్వాత వాళ్ళతో పాటు చేసిన ఆ స్టడీ టూర్‌లో మనకు తెలిసిందేందంటే కేవలం అది బరాదరి మాత్రమే. అంటే పెద్ద సొరంగ మార్గం కాదు. ఆ ఏరియా అంతవరకే ఉంటుందన్నమాట. ఆ ఇంటి చుట్టూ ఒక 20 మీటర్లు లేకపోతే 50 మీటర్లు, 100 మీటర్లు ఆ రాజు కెపాసిటీని బట్టి అలా వాళ్ళు నిర్మించుకున్నారు. అంతేగాని ఇవి పెద్దగా ఉన్నది అనేది. ఇటీవల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో గూడా దీనిపై చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగం ఉందా అనే దాని మీద ఈ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గూడా శాటిలైట్ సర్వేలు చేసి సో ఏమన్నా ఉందా అనే దాని మీద ప్రయోగాలు చేశారు కానీ అలాంటిది ఏమీ లేదు అని కూడా జియాలజికల్ సర్వే వాళ్ళు కూడా తేల్చి చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే హైదరాబాద్‌లో సొరంగాలు అనేవి కేవలం పుకార్లు మాత్రమే గానీ, అవి బారాదరి కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా అంటే అప్పట్లో ఉండే దాంట్లో భాగంగానే ఆ చుట్టూ వాళ్ళు నివాసం ఉంటున్న భవనానికి లేదా కోటకు ఎస్కేప్ అవ్వడానికి కొన్ని మార్గాలు ఏర్పరచుకున్నారు. అయితే అలాంటి మార్గం ఇప్పుడు ఏదైతే సొరంగం బయటపడిందో, ఆ సొరంగం ఏ ప్రయోజనాల కోసం వాడారు అనేది
పురావస్తు పరిశోధకులు తేల్చి చెప్పాల్సి ఉంటుంది. మీ ఇంటికి సమీపంలో టోల్ ప్లాజా ఉందా? ప్రతిరోజు టోల్ కడుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. కేవలం ఒక నెల రోజుల కోసం డిజిటల్ పాస్ రూ. 350 ఖర్చు పెట్టి మీరు కనుక డిజిటల్ టోల్ పాస్ కనుక తీసుకున్నట్లయితే ఇక ప్రతిరోజు టోల్ కట్టాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 121 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మన దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో NHAI ఆధ్వర్యంలో 35 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అయితే ఈ 35 టోల్ ప్లాజాల్లో కేవలం 6 టోల్ ప్లాజాలకు మాత్రమే ఇలాంటి వసతి ఇచ్చారు. దీనిపై చాలామంది తెలంగాణకు సంబంధించిన ప్రజలు చాలా గట్టిగానే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి మనకు మంచి అవకాశాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు, అన్ని టోల్ ప్లాజాలకు కూడా వర్తిస్తే మాకు కొంత బెనిఫిట్ అవుతుంది కదా అని. అంటే ప్రతిరోజు ఈ ట్రావెల్ చేసే ఈ డ్రైవర్లు, చిన్న చిన్న ట్రావెల్ కంపెనీలు నడుపుకునే వాళ్ళు, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కేవలం ఒక టోల్ ప్లాజా, అంటే తమ ఇంటికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజా దాటేటప్పుడు ఇది పే చేయాల్సి ఉంటుంది. అంటే వెళ్ళటానికి 100, రావడానికి 100, అంటే రోజు రూ. 200. 25 రోజుల పాటు కనుక ఈ టోల్ పే చేస్తే ఎంత అవుతుంది? రూ. 5,000 వరకు ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఇది కేవలం రూ. 350 పెట్టి ఒక పాస్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి చాలా రిలాక్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా తెలంగాణకు సంబంధించిన ప్రజలు కోరుకుంటున్నారు, గట్టిగా కేంద్ర మంత్రుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న 35 టోల్ ప్లాజాల్లో కూడా ఈ వసతి కనుక, ఈ సదుపాయం కనుక వాళ్ళకు ఇస్తే డిజిటల్ పాస్లు మేము కూడా తీసుకుంటాము, మేము వృత్తిలో భాగంగా కొంత అంటే ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొంత మిగులుతుంది అని వాళ్ళు ఆశపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఎవరు కలవాలి, ఎవరు రికమెండ్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే కేంద్ర మంత్రులే అక్కడ ఢిల్లీలో సిఫారసు చేస్తే వీళ్ళందరికీ ఇలాంటి అవకాశం వస్తుందా అనేది కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే నిజంగా అంటే ఒక 5,000 నెలకు 25 రోజుల పాటు రూ. 5,000 పే చేసే వాళ్ళకి కేవలం రూ. 350 ఈ డిజిటల్ పాస్ తీసుకోవడం అనేది పెద్ద రిలాక్స్గానే మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా నిబంధనలు అయితే చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల పరిధిలో నిజంగానే ఉన్నారా లేదా అనేది ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కోరుకుంటున్నారు, పాస్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఈ యాప్ ఏదైతే ఉందో రాజమార్గ్ యాత్ర అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. పేరు, చిరునామా, ఆ తర్వాత ఆధార్. దీంతో ఆ యాప్ ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది నిజంగా ఇతను 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాడా లేకపోతే ఇంకా లోపలికి ఇంకా దూరంగా ఉన్నాడా అనేది ఈ యాప్ డిసైడ్ చేస్తుంది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆధారు మొత్తం చిరునామా, పేరు ఇవన్నీ ధృవీకరించిన తర్వాత వీళ్ళకి ఆ టోల్ ప్లాజా వాళ్ళు డిజిటల్ పాస్ ఇస్తారు. అది ఆ టోల్ ప్లాజా వరకే పరిమితం ఉంటుంది. ఇంకా తర్వాత మిగతా టోల్ ప్లాజాకు ఎంత అయితే అంత పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది చాలా అంటే ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అంటే టోల్ ప్లాజా దాటినప్పుడు డబ్బు కట్టడం, మళ్ళీ ఎంట్రీ అయినప్పుడు డబ్బు కట్టడం అనే ఈ ఖర్చు నుంచి విముక్తి పొందడానికి ఇది ఒక మంచి అవకాశంగా అందరూ సంతోషపడుతున్నారు. కానీ తెలంగాణలో 35 టోల్ ప్లాజాలు ఉన్నప్పుడు కేవలం 6 ఇలాంటి సదుపాయం ఉండటం చాలా నిరాశకు గురవుతున్నారు చిన్న చిన్న ట్రావెల్స్ చేసేవాళ్ళు, డ్రైవర్లు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. 5 PM సోమవారం మళ్ళీ బులెటిన్లో కలుద్దాం.